అందరికీ నమస్కారం. పితృపక్షాల గురించి తెలుసుకుందాం. భాద్రపద బహుళపాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న 15 రోజులు మహాలయ అమావాస్యలు అంటారు. మరణించిన తాత, తండ్రి, ముత్తాతలను తలుచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణము, పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ 15 రోజులు మహాలయ పక్షాలు అంటారు. వీటిని పితృపక్షాలని, అపర పక్షాలని కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షంలో ముఖ్య ఉద్దేశం. పితృదేవతలకు ఆకలి అనే సందేహం కలగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదే ఆధారపడి నడుస్తుంది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది, వర్షం వలన అన్నం లభిస్తుంది, యజ్ఞం వలన వర్షం కురుస్తుంది, ఆ యజ్ఞం కర్మ వలనే సాధ్యమవుతుంది. అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి, మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి, దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి, వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగచ్చు. మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వ కర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించి తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్లకణంగా రూపొంది స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతం చెంది ఈ భూమి మీదకి వస్తుంది. మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే పితృదేవతలు దేహాధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది. రుణం తీరడమే మోక్షం అంట. ఎవరికైనా ఇంతే. తద్దినాళ్ళు పెడుతున్నాం కదా, మహాలయ పక్షాలు పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుండి వస్తున్న ఆచారం. పితృతిథి నాడు పుత్రుడు తన తండ్రి, తాత, ముత్తాతలను తలుచుకొని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేని వారి సంగతి ఏమి? వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లి కాని సోదరులు మరణించి ఉండొచ్చు. అలా పెళ్ళైన సంతానం కలిగిన దంపతులు మరణించి ఉండొచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల అనగా భూకంపాలు, వరదలు ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండొచ్చు. అటువంటి వారందరికీ కూడా తిలోదారణ కాల్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు 3 తరాల వారికి అనగా తండ్రి, తాత, ముత్తాత మాత్రమే తిలోదకాలతో పిండ ప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు 15 రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులు లేని గురువు కూడా తండ్రితో సమానం, స్నేహితులకు కూడా తిలోదకాలతో పిండ ప్రదానం ఇచ్చే అర్హత, అధికారం ఉంది. దీనిని సర్వకారుణ్య తర్పణ విధి అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టలేకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన వస్తుపోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని, పిల్లా పాపలతో ఆనందంగా ఉండాలని దీవిస్తారు. మహాలయ పక్షాలు ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వపితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి. భార్య మరణించిన వాడ విధవ నవమి నాడు అనగా 9వ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగలిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగలికి భోజనం పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, పూలు, చీర పెట్టి సత్కరించి పంపాలి. చిన్నపిల్లలు చనిపోతే వారికి 12వ రోజున మహాలయం పెట్టాలి. చిన్నపిల్లలు అంటే ఉపనయనం వయసు 10 సంవత్సరాలు దాటని వారు. ఒకవేళ 10 సంవత్సరాల వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే
ఆ పిల్లవాడు మరణించిన తిథి నాడే మహాలయం పెట్టాలి. ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి గంటా చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి. పితృకార్యాలు చేయకపోతే ఏమవుతుందో దాని గురించి తెలుసుకుందాం. స్వకులం పీడయే ప్రేతః పరిచ్ఛేద్రేణ పీడయేత్ జీవంస దుస్యతే స్నేహి మృతో దుష్టత్వమాప్నుయాత్. గరుడ పురాణంలో ఈ శ్లోకంలో అర్థం ప్రతి ఒక్కరూ ఒక పలక మీద రాసి నిద్ర లేవగానే కనిపించే విధంగా పెట్టుకోవాలి. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన సత్యం ఇది. కడుపులో పెట్టుకొని పెంచి పెద్ద చేసి ప్రాణాలు పోయిన తరువాత కూడా ఇంటి చూర పట్టుకొని వేలాడిన పితరులను నిర్లక్ష్యం చేసి వారికి ప్రేత రూపం విడిపించకపోతే ఏం జరుగుతుందో ఇందులో చెప్తున్నాడు. ప్రేత రూపం విడిపించని కులాన్ని అనగా కులం వంశం పితరులే నాశనం చేస్తారు. అది తామే స్వయంగా చేయవచ్చు లేదా శత్రువుల చేత చేయించవచ్చు. శరీరం ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకొని ప్రేమతో సాకిన పితరులే ప్రేత రూపం విడిపించకపోతే అగర్భ శత్రువుగా మారి పీడిస్తారు. ప్రేతలు ఎవరెవరిని ఎలా బాధిస్తాయో విష్ణుమూర్తి గరుడునికి చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి మహాలయ పక్షాలు త్రిశోష్టకాలు అమావాస్య ప్రాధాన్యత తెలుసుకొని పితరులను అర్చించాలి. వీలైతే ఈ మహాలయ పక్షాల్లో ప్రతిరోజు పితృదేవతా స్తుతి పఠించాలి. పితృదోష నివారణ గురించి తెలుసుకుందాం. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాల కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృదోషాలకు గురి కావడం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవడం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగడం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చాలి. దీని వలన పితరులు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. మృత్యువు తర్వాత సంతానం వారి తండ్రి గారికి శ్రాద్ధం చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అసాధారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృదోషం కలగవచ్చు. సర్పహత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృదోషం కలుగుతుంది. పితృదోషం నివారించుటకు నియమించబడ్డ పితృదోష కార్యాలు చేయవలను. అది మీకు సంభవం కాని ఎడల పితృపక్షంలో శ్రాద్ధం చేయవలను. నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనం పెట్టవలెను. వటవృక్షమునకు నీరు పోయవలెను. బ్రాహ్మణులకు భోజనం పెట్టుకోవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము. ఇవండి ఈరోజు తెలుసుకున్న విషయాలు.